మాటల్లోనే వచ్చేసినారు. నమస్కారం మేడం. మేడం సబ్ కుछ ठीक है ना? మేడం ఇంకోసారి చేయమంటారా? గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి మేడం ఇంత లేట్గా వచ్చారు? మీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? అన్ని చోట్ల కలెక్షన్ చేసుకుని వచ్చేటప్పటికి ఆ మాత్రం లేట్ అవుతుంది లేవయ్యా. అందరూ బాగున్నారా? నేను కేవలం పోలీస్ ఆఫీసర్ని. నాకే ఇంత ఇస్తున్నారంటే ఇక మిగిలిన వాళ్ళకి ఎంత ఇస్తున్నారో ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారో. మీకు ఇచ్చేది ఒక లెక్క. మీ డిపార్ట్మెంట్ నుంచి మొదలుపెట్టి శాసనసభలో కూర్చున్న మన మంత్రులందరితో పాటు వాళ్ళ చుట్టూ ఉండే 100 మంది లంచగొండుల్ని మెయింటైన్ చేస్తున్నాం మేడం. ఇలా ఇంత మందికి ఇచ్చాక మీకేం మిగులుతుంది? మేమేమైనా మా జేబులో తీస్తున్నామా? అంతా కస్టమర్ల నెత్తి మీద రుద్దుతున్నాం. అత్త సొమ్ము అల్లుడు దానం అంటారే. దిలీప్ మేడం వీళ్ళందరినీ లోపలికి తోసేయ్. దీన్ని ఎవిడెన్స్ గా తీసుకుని కేసు ఫైల్ చేయి. ఏంటి మేడం జోక్ చేస్తున్నారా? షట్ అప్. మీరేమైనా న్యాయమైన పనులు చేస్తున్నారా? మేడం ఇది చాలా అన్యాయం. మోసం చేస్తున్నారు మీరు. ఏంటి అలా చూస్తూ నిలబడ్డారు? లోపలేండి. ఏమనుకున్నారు? చెత్తనా కొరకలారా, అది చెప్పిన మాయ మాటలు నమ్మొద్దు. నేను ఆ రోజే చెప్పాను. నా మాట విన్నారా? ఇప్పుడేమైంది? ఈ రోజు మన డబ్బు దశకం అన్ని దొబ్బేసి మనల్ని లోపలేసింది. ఏమైనా కిరణ్ బేడి అంటే కిరణ్ బేడియేరా? జరసింహ కాదు నరసింహ. హలో ఎందుకు గొప్ప వాళ్ళకు తడబడలేదు. షో 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 షో. ఎవత్తివే నువ్వు? ఓ మీరంతా గుడ్డివాళ్ళా? కళ్ళు కనిపించవా? నేను కిరణ్ బేడిని. దాన్ని చంపి కాల్చి బూడిద చేశావు. అదే బూడిది ఇప్పుడు జ్వాలయ్యి మీ ముందు నుంచుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడితే? చచ్చినోళ్ళు బతికి రావడానికి ఇదేమన్నా విట్లాచారి సినిమానా? పో నువ్వు దేవుడివా? డబల్ యాక్షన్ అని చెప్పు, బతికిపోతావు. దయ్యాన్నని మాత్రం చెప్పకు, ప్రశాంతంగా ఉండలేం. ప్రశాంతంగా ఉండనివ్వను. నేను అందుకే వచ్చాను. దెయ్యాలు భూతాలు పెట్టే టార్చర్ 10% అయితే ఈ కిరణ్ బేడి పెట్టే టార్చర్ 100కి 100 అవుట్ అండ్ అవుట్. గులాబ్ జామ్. మాటి మాటికి కిరణ్ బేడి అని రెచ్చిపోతున్నావంటే మా చేతుల్లో బూడిదైన వాళ్ళెవరో ఇంతవరకు బతికి పట్టకట్లేదు. ఇదే మాటని పబ్లిక్ కి చెప్పండి, ప్రెస్ కి చెప్పండి, టీవీకి చెప్పండి, స్టేట్మెంట్ ఇవ్వండి. కిరణ్ బేడిని చంపింది మేమే అని ఒప్పుకోండి. అంత దమ్ముందా? మీరు చెప్పరు. చెప్పించకుండా నేను వదలను. అందుకేరా నేనిక్కడికొచ్చింది. వాసామా బిన్ లాడెన్ కన్నా నీకు బ్రెయిన్ ఎక్కువే ఉంది. బ్రెయిన్ ఉండే లాభం. మాతో పెట్టుకుంటే నువ్వు దిక్కులేని చావు చేస్తావు. మేము ఎలాంటి దుర్మార్గులో తెలుసా?
మీ దుర్మార్గాల లిస్ట్ నాకు తెలుసులేవయ్యా. పేదవాళ్ల భూముల్ని కబ్జా చేయడం, మంత్రుల్ని మీ గుప్పెట్లో పెట్టుకుని అధికారం చెలాయించడం, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఏయ్ చాలా ఆపవే. శివంగి లాంటి కిరణ్ బేడీనే కాల్చి బూడిద చేశావు. పిచ్చుక లాంటి నువ్వు మాకు లెక్క. కానీ నా గురించే మీకు తెలీదు. ఆ కిరణ్ బేడిది బాల్కనీ భాషా స్టాండర్డ్ మాట, కానీ నాది పక్కా నేల క్లాసు నాటు డైలాగ్. అంతే తేడా. తను విచారించిన తర్వాత కొట్టేది లాఠీతో, కానీ మనం ముందు బాజా ఆ తర్వాతే మాట. అది మన స్టైల్. ఏయ్, నిన్ను వెళ్దాం పదా. దీంతో మాటేంటి? సీటీ మాటికి సీమట పక్కల సిరపట్లాడిపోతున్నావా? చూడు చెల్లె, నా సూపర్ ఎందరో ఆడపిల్లలు రెడ్ లైట్ ఏరియాలో అల్లాడిపోతున్నారు తెలుసా? మీరు మరీ ఇంత చెత్త నా కొడుకులా? ఏయ్, ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నావు. ఎవరే నువ్వు? మీరు బెంజ్ కార్లో తిరిగే కొడుకులని నాకు బాగా తెలుసు. నాకేదైనా చిన్న అపాయం కలిగినా అందుకు కారణం మీరేనని గవర్నర్ నుండి రాష్ట్రపతి దాకా లెటర్లు రాశాను రా నా రాజా. నేను పుట్టింది పాలకొల్లు. నన్ను పెంచి పోషించింది ఈ జనం. నేనిక్కడికి రావడానికి కారణం మీరు చేసిన పాపాలు. నా చేతి రేఖల్లో నలుగురిని చంపుతానని రాసుంది. ఆ పుణ్యాత్ములు మీరే. ఎంత ఫ్యాంటాస్టిక్ గా మాట్లాడుతున్నావే. ఇదిగో బాబుతే, నాది దీంది ఒకటే క్యారెక్టర్, ఒకే జాతి. ఏ చెయ్యవా? సరే వదిలే, నేనే దండ పెడతాను. హ, కిరణ్ బేడిని హత్య చేసి తన పేరు అంతరించిందనుకుంటున్న మీ అందరికీ ఒక మాట చెప్తాను, వినండి. గాల్లో కలిసిపోయిందనుకుంటున్న కిరణ్ బేడి ఆత్మ మీద ఒట్టేసి చెప్తున్నా, మీ అందరి ప్రాణాలు ఇదే మట్టిలో కలపకపోతే నా పేరు పాలకొల్లు భాగ్యలక్ష్మి కాదురా. పాలకొల్లుకే భాగ్యలక్ష్మిలో బంధానికే యమ్మా. చెండల్లే వచ్చిందే గుండెల్లో చిందే మేడం, వీళ్ళకి జరిగిన అన్యాయం గురించి చెప్పాలని వచ్చారు. ఏమైంది? ఏయ్, మర్యాదగా సహించాయి. ఎట్టి పరిస్థితుల్లో సంతకం పెట్టను. నా ప్రాణం పోయినా పెట్టను. ఏయ్, అయ్యో ఆయనే చెయ్యొద్దయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. మీకు చేతులతో మొక్కుతాను, ఆయనే చెయ్యొద్దయ్యా. అయ్యో ఆయనే చెయ్యొద్దు. వదలండి, వదలండి. ఏమయ్యా, సంతకం పెట్టయ్యా. ఇలా చూడండి, అక్కడేమో ప్రాణాలకు భయపడి మీ స్థలాన్ని అతని పేరు మీద రిజిస్టర్ చేసి ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? భయపడింది ప్రాణం గురించి కాదు తల్లి, మానం గురించి. ఆ రోజు ఆ పని చేసుండకపోతే ఆ రౌడీ వెధవులు వీళ్ళిద్దరి జీవితాల్ని నాశనం చేసుండేవాళ్ళు. రైతులకి ప్రభుత్వం సహాయం చేస్తుందని, చట్టం మా పక్షానే ఉందని మేము నమ్మేం చూడు. అదేనమ్మా మేం చేసిన పెద్ద తప్పు. ఈ విషయం గురించి కంప్లైంట్ ఇస్తే ఎవరూ పట్టించుకోలేదమ్మా. నీకేమయ్యా, ఇద్దరు వయసుకొచ్చిన కూతుళ్ళున్నారు. నువ్వు ఎలాగైనా బతికేయగలవంటూ చాలా అసహ్యంగా మాట్లాడారమ్మా. మేం మీ గురించి ఎంతో విన్నాం. ఎందరికో మీరు న్యాయం జరిగేలా చూశారని కూడా విన్నాం. ఇప్పుడు మా అమ్మాయిల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మేము మిమ్మల్నే నమ్ముకున్నాం తల్లి. దయచేసి మాకు దారి చూపించు తల్లి. దయచేసి మాకు దారి చూపించు తల్లి. ఏంటమ్మా ఇది? లేవండి. మాకు న్యాయం జరిగేలా చూడు తల్లి, న్యాయం జరిగేలా చూడు. ఏమే డూప్లికేట్ కిరణ్ బేడి, ఇంత పొద్దున్నే నేను నీకు గుర్తొచ్చానంటే? డూప్లికేటే, కానీ నేనిచ్చే కోటింగ్ మాత్రం ఒరిజినల్. అందుకే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అనే తేడాలేమీ ఉండవు. సరే, ఇంతకీ విషయం ఏంటి? నువ్వు మల్టీప్లెక్స్ షాపింగ్ మాల్స్ కట్టడానికి సర్వే నంబర్ 162/8 మాధవరావు భూమిని దౌర్జన్యంగా అతని దగ్గర నుంచి లాక్కున్నావు కదా. మర్యాదగా ఆ పేపర్స్ తిరిగిచ్చేయి. ఇదేమన్నా పాలకొల్లు టౌన్లో చీప్ గా వ్యాపారం చేసే స్థలం అనుకున్నావా? ఇది హైదరాబాద్. ఒక్క గజానికి కూడా ఎంత ఎంత రేటు పలుకుతుందో తెలుసా? అందుకేరా మర్యాదగా ఇచ్చేయమంటోంది. ఏయ్, నేను కబ్జా చేసిన స్థలాల్లో ఇది ఎన్నోదో నాకే తెలీదు. ఒక్కసారి నా కన్ను పడిందంటే ఆ స్థలం నాదే.
పెట్టే ఫోను. కమింగ్ 18 బిల్డర్ డిసోజా ఎన్ఆర్ఐ వాళ్ళ పార్ట్నర్షిప్తో గచ్చిబౌలిలో బయోటెక్ పార్కుకి భూమి పూజ చేస్తున్నారు మేడం. నువ్వు దానిలాగే జెంట్స్ తో చనువుగా ఉంటావు, నేర్చుకో. లేవండి. నరసింహ వాళ్ళని రమ్మను. Now what we have Ready, ready. now we Dig have work to ready. dig the land. Okay. That's called భూమి పూజ. తీసుకోండి. పంతులు గారు ఇక్కడ డిగ్ విత్ దిస్. Okay. ఎక్కడ? ఇక్కడే ఇక్కడే. హియర్ హియర్ Here? హియర్ డిగ్. ఓ గ్రేట్ గ్రేట్. మేడం యు ఆల్సో. గో 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 గో. నో సిగ్గు. కట్ ద ల్యాండ్. ఓ ఫ్యాంటాస్టిక్. భూపతి నువ్వు ఓ దెబ్బే. కమ్ ఆన్. హీ వాంట్స్ మీ టు డిగ్. నరసింహ ఏంటి సౌండ్? ఇంకోసారి తవ్వు. తవ్వు. సౌండ్ సౌండ్. నరసింహ ఏంటి ఏమై ఉంటుంది? భూపతి మన అదృష్టం గట్ట కొట్టింది గురు. నిదున్నట్టుంది గురు. అవునా? నిదే నిజం దాచుంటాడు. విఘ్నేశ్వర. What's the sound, Bhupati? Mr. Robert, this is very luckiest land. Some sound is coming. Listen, some gold is there inside the land. Oh, you are very lucky. You also, because you are my partner, na? ఏ భూపతి శివలింగం గురు. శివలింగం గురు. ఏ టీవీ వాళ్ళు వచ్చి షూట్ చేయండి. వచ్చి షూట్ చేయండి. వేల సంవత్సరాలుగా పూజలు లేకుండా ఈ భూమిలో కూరుకుపోయి ఉంది. మన అదృష్టం కొద్ది ఇప్పుడు బయటపడుతుంది. శివలింగం ఏంటి అలా చూస్తారో? అందరూ దండం పెట్టుకోండి. శివ శివ శంకర భక్తవ కింకర. నా భక్తికి మెచ్చి నన్ను కరుణించి బయటకు వచ్చావా స్వామి? ఏ భూపతి చూసావా శివలీలామృతం? శివుడు నన్ను మెచ్చి పైకే వచ్చాడు. ఓం నమ శివాయ. ఓం నమ స్వామి. తండ్రి నన్ను చూడటానికి పైకొచ్చావా స్వామి? అవును గురు. ఈ స్వామిని చూడగానే నాకు నిజంగానే పిచ్చి పట్టింది గురు. ఏ భూపతి మనం ఇప్పటిదాకా ఎన్నో కాంప్లెక్స్లు కట్టాం, గెస్ట్ హౌస్లు కట్టాం, 5 స్టార్ హోటల్స్ కట్టాం. ఇప్పుడు ఈ స్వామికి గుడి కడితే మనం చేసిన పాపాలన్నీ పోతాయి గురు. అవును గురు. పంతులు గారు ఆ గంగా జలాన్ని ఇటు ఇవ్వండి. ఇవ్వమని చెప్తారు కదా, అర్థం కదా? ఇదివా. ఓం నమ శివాయ. పిల్లలు పెద్దలు ఆడోళ్ళు మగోళ్ళు అందరూ రండి. భజన చేయండి. భజన. నాశనం అయిపోయింది. What happened? ఓ లార్డ్ శివ అప్పియాడ్. It's a good sign, no? గాడిద గుడ్డు సైడ్. మా వాళ్ళ గురించి నీకే తెలుసు. ఇది ఇండియా. కోట్ల రూపాయలు మట్టిలో కలిసిపోయినట్టు ఈ నరసింహగాడిని. హలో. ఏంటి? అన్నా నీకు అదృష్టం బంకలా అంటుకుంది. ఏంట్రా నువ్వు అనేది? అన్నా నీ స్థలంలో దేవుడు ఉద్భవించాడన్నా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఏయ్, సుబ్రహ్మణ్య స్వామి కాదు, శివలింగం. నేను ఇక్కడ స్పాట్ లోనే ఉన్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేలాయుధంతో పైకొచ్చాడు. చూడటానికి 2 కళ్ళు చాలవన్నా. నువ్వు ఏ స్థలం గురించి మాట్లాడుతున్నావు? అదే అన్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన 5 స్టార్ హోటల్ కట్టాలని ప్లాన్ చేసావే, ఆ స్థలం గురించి. పెట్రా ఫోను. వీటన్నిటికీ కారణం అదే. పోకిరి పోలీస్ గా మారినా కూడా నీ పాత స్టైల్ మారినట్లేదు.
బుర్రలో బుద్ధి, భుజంలో శక్తి, గుండెలో ధైర్యం. ఇదే మన స్టైల్. ఇవన్నీ పుట్టుకతో వచ్చినాయి, ఎప్పటికీ తగ్గేది లేదమ్మా. నేను ఆ రోజే చెప్పాను, ఆ రైతు స్థలం వెనక్కిచ్చేయమ్మా అని. విన్నావా? వినలేదు. ఒక్క స్థలానికి 3 స్థలాలు పోయాయి. 3 స్థలాలా? అయ్యో, మన వైజాగ్ హార్బర్ పక్కన సామిల్ కోసం 10 ఎకరాల స్థలం ఉంచావు కదా, ఆ న్యూస్ ఇంకా అందలేదా? ఆ స్థలంలో కనకదుర్గ అమ్మవారు ఉద్భవించారు. అదే అయ్యుంటుంది చూడు. ఇప్పటికైనా నా మాట విను, లేకపోతే బాపట్ల జీడి మామిడి తోటలో వినాయకుడు, మంగళగిరి మామిడి తోటలో వీరాంజనేయుడు, ఖమ్మం ఖాళీ స్థలాల్లో యేసుక్రీస్తు, అంతెందుకు ఈ ఇంట్లో అల్లా ఉద్భవించినా ఉద్భవిస్తాడు. తీసుకెళ్ళు. మీకింకా నా రికార్డ్స్ గురించి తెలిసినట్లేదు. కొడితే కైలాసానికి, తంతే పాతాళానికి. భూమి మీద బతికే ఛాన్సే లేదు. బల్లే 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 బల్లెలు ఎవరికి చుక్కలు ఎంతకి దక్కలు చుక్కల బల్లే 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 బల్లెలు ఎవరినైనా ఎదురిస్తుంది, ఎవరినైనా ఎదురొస్తుంది, ఎవరి మాట వినది పోలి ప్యారి బంగారి సింగారి ఏసీడీసీ పోటీకొస్తే చిప్పి చించేస్తుంది బంజారి పింజారి. బంగారి సింగారి పాలకొల్లుకే భాగ్యలక్ష్మిరో బంధానికే ఎండల్లే వచ్చిందే గుండెల్లో గుచ్చిందే నూటికే. పేటలు పేదలు కోటలు రాజు ఆశలు దీని కుంటికే బల్లే 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 లూటి పగటిలో భక్తులు రాత్రి రక్తులు ఐసురా దీని మాటకే బల్లే 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 లూటి ఎవరి పిల్ల ఎదురే పడితే గుండె గుల్లా చూపే వేస్తే కంటే పోతారయ్యో ఆ భాగ్యం మనకేది. మాట మాట కలపాలంటే, ఆట పాట ఆడాలంటే, ఇంకా ముందుకు సాగాలంటే ఏది మనకేది డబ్బేది. బంగారి సింగారి పాలకొల్లుకే భాగ్యలక్ష్మిరో బంధానికే ఎండల్లే వచ్చిందే గుండెల్లో గుచ్చిందే నూటికే. అందరి తలరాతల్ని తారుమారు చేసిన మీ తలరాతల్ని నేనెలా మార్చి రాసానో చూసారా? చావు మేళం వాయించే వాళ్ళని, మోయడానికో నలుగురిని తొందరగా బుక్ చేసుకోండి. ఈ క్షణం నుండే మీ శవయాత్రకి సిద్ధం కండి. ఇంత అనర్థం జరగడానికి కారణం నువ్వే. ఆ శివలింగం కనిపించగానే ఒళ్ళుపై తెలియకుండా రెచ్చిపోయావు. నీ ఎదవ సెంటిమెంట్ వల్ల కోట్ల రూపాయలు నష్టపోయావు. అయ్యో, నేను పరమశివుడి భక్తుని గురు. నా ఒంటి మీదకి పూనకం వస్తే నేనేం చేస్తుంటానో నాకే తెలీదు. ఎందుకు అందరూ కలిసి నన్ను దొప్పుతున్నారు? ఆ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి కన్నా
ఈ డూప్లికేట్ ఆఫీసర్ జులుం ఎక్కువైపోయింది. దానడ్డు ఎలాగైనా తొలగించుకుందామనుకుంటే అది చస్తే దాని చావుకు కారణం మనమేనని గవర్నర్కు లెటర్ రాసిచ్చిందట. మనం ఇలాగే దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే రేపు శ్మశానంలో మన నలుగురికి సమాధులు కట్టడం గ్యారంటీ. దాని గురించి హరికథలు చెప్పడం మానేసి దాన్ని ఎలా పోతేలా ఆలోచించండి. కొద్ది రోజుల్లో చాంద్రాయనగుట్ట బై ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంతలో ఏమైనా జరిగితే గవర్నమెంట్ లో మనకున్న గ్రిప్ పోతుంది. మన కంట్రోల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ పార్టీ అనేది పట్టించుకోకుండా ఎవడెక్కువ డబ్బులు ఇస్తే అందులోకి జంప్ అయిపోతారు. ఇంతకాలం మన దగ్గర చేయి చాచిన చిన్న చితక ఆఫీసర్లు కూడా మన మీదే ఎక్కేయాలని చూస్తారు. వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టుకోవాలంటే అధికారం మన గుప్పిట్లో ఉండాలి. అందుకే బై ఎలక్షన్ లో నేనే నిలబడాలని డిసైడ్ అయిపోయాను. అయ్యయ్యయ్యయ్యయ్యో. నీకు మెంటల్ గా నెక్కినా ఏందే? అసలు నాకు తెలవక అడుగుతాను. నిన్ను నమ్మి ఓటేసేది ఎవరా? ముందు నువ్వు నేల మీద నిలబడు, ఆ తర్వాత ఎలక్షన్ లో చెత్త జనం మనలాంటి చెడ్డవాళ్ళకు కాకుండా ఇంకెవరికేస్తారు ఓట్లు? వారిని పాసుగారా, ఎన్ని విషయాలు తెలుసు నీకు? ఈయన పుస్తకాలు ఎప్పుడు చదివా? కరెక్టే, నువ్వు నేల మీదే కాదు ఆకాశంలో నిలబడ్డా గెలిచేస్తావు. నీకు దేవుడు పవర్ దేనేవాలా హే. చాంద్రాయణగుట్ట బై ఎలక్షన్స్ లో భూపతి పోటీ చేస్తున్నాడు. అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉంది. సెక్యూరిటీ టైట్ చేయమ్మా. ఎస్ సార్. భూపతి ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు కదా, అతనికి అపోనెంట్ గా ఎవరు నిలబడుతున్నారు? వాడు నిలబడ్డమే ఫస్ట్ టైం మేడం. వాడికి పోటీగా నిలబడే ధైర్యం ఎవరికి ఉంటుంది చెప్పండి? ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి నామినేషన్ వేయటానికి ప్రయత్నిస్తే వాళ్ళ కథ అంతటితో ముగించేస్తాడు. త్రీ నాట్ ఫోర్. అది నాదిరా, నువ్వు నో కేక్. అక్క చెల్లి, నీ అన్నయ్య చేత్తో ధర్మం చేయండి. కంపెనీ కావాలా? నోరు మీరు సచ్చినోడా. ఏంట్రా ఇది? రూపాయి అయ్యి బాబు, రూపాయే? ఓ రూపాయికి ఏమవుతుందిరా? వస్తుందో రాదో నాకు తెలియదు కానీ బిచ్చమడి గారు వేశాను. మేమన్నా కామన్ పీపుల్స్ అనుకున్నావా? ఉదర్ దేకో బోర్డు. ఏదో మన హైదరాబాద్ అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, పెద్ద హైటెక్ సిటీ అయిపోవాలని కలలు కంటారు. తెల్లవారులు నైట్ క్లబ్లు తిరుగుతూ పోలీసు వాళ్ళు పట్టుకుంటే డబ్బులు ఇవ్వడానికి మీకు ఏ నొప్పి ఉండదే? అడ్డదారుల్లో సంపాదించిన తిని చచ్చేలోగా నాలాంటోడికో 10 రూపాయలు బెచ్చవేస్తే నీ సొమ్మేమన్నా పోద్దనుకున్నావా? లఫుట్లో బఫు బిచ్చగాళ్ళకి ఎంత కోపమైందిరా? ఎవర్రా బెచ్చగాళ్ళు? రేయ్, ఈ చాంద్రాయణగుట్ట ఏరియాలో మా హవా ఎలా నడుస్తుందో నీకేమన్నా తెలుసా? అన్ని పోలీస్ స్టేషన్ లో మా గురించి అడుగు, తెలుస్తుంది. ఏంద్రా రౌడీలా మాట్లాడుతున్నారు? లాగి పెట్టి ఒకటి ఇచ్చాను. ఎవరి మీద చేయొచ్చు? ఏంటి వెతుకుతున్నారు? చేంజ్. అమ్మా, నిన్న తాజ్ హోటల్లో 2 బిర్యానీలు తిని సప్లర్కి 25 రూపాయలు చాలా ఆనందంగా టిప్ ఇచ్చారు, కానీ మా లాంటి బెగ్గర్స్ బెచ్చ వేయడానికి చిల్లర కావాలా? నేను తాజ్ హోటల్లో తిన్నానని మీకెలా తెలుసు? నిన్న మధ్యాహ్నం మేమిద్దరం లంచ్ అక్కడే చేశాం. రేపు వస్తే మీకు కూడా అక్కడే ఇప్పిస్తాం. మీలాంటి బెగ్గర్స్ ని తాజ్ హోటల్లోకి రానిస్తారా? ఎందుకు రానివ్వరా? షిట్. అమ్మా వెయ్యు, వదలండి. నోటెయ్యు, అమ్మా నోటెయ్యు, వదలండి. నోటెయ్యు, అమ్మా, అమ్మా. దొంగలను పట్టుకోరు కానీ మాలాంటి వాళ్ళు పట్టుకుంటారు. నమస్కారం అన్న. సార్ మంట అయిపోయారా? ఆయన కురుకుతూ. నమస్కారం 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 అన్న. నమస్కారం. అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం మేడం. ఏంటి మేడం, ముష్టెత్తుకోవడానికి కూడా పర్మిషన్ ఎవరు? అలాగైతే మేము ఎలా బతకాలి? ఎనీ ప్రాబ్లం ఇన్ స్టేషన్? మా హెల్ప్ మీకు ఏమైనా? మీ కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదా, అయినా ఎందుకు ముష్టెత్తుకుంటున్నారు? అందరిలాగా కష్టపడితే మా ఎనర్జీ వేస్ట్ అయిపోద్ది కదా. ఏం చేయమంటారు మేడం? చిన్నప్పటి నుండి అలవాటైపోయింది మేడం. తమ రమ్మన్నారట? మ్యాటర్ ఏంటో? మీ చేతి పని మాన్పించడానికే మిమ్మల్ని పిలిపించాను. అయ్యో, అంత అయ్యో, పని మాత్రం అంత పని చేయొద్దు మాత్రం మేడం. చేయకూడదు తల్లు. మా మదర్ టంగే అమ్మా తల్లి తల్లే. ధర్మం చేయి తల్లే. తల్లే. ఓ 2 రూపీస్ ఇచ్చారంటే అర్జెంట్ గా వెళ్ళిపోతా. అడుక్కోండి కానీ ముష్టి కాదు, ఓట్లని. నేను ఎలక్షన్ లో నిలబెడుతున్నాను. ఎలక్షన్ లోనా? నన్నా? పొద్దున్నే ఎలాంటి జోక్ చేసిందిరా మేడం? కామెడీ. ఖైదీలకి రాగి సంగటి ఇస్తూ ఉంటారు కదా, అలాంటిది ఏమైనా ఇస్తే తినేసి వెళ్ళిపోతా. కామెడీ కాదు, సీరియస్. నువ్వు ఎలక్షన్ లో నిలబడుతున్నావు, అది భూపతికి వ్యతిరేకంగా. భూపతికా? మేడం, ఏంటి మేడం, మేం బతికుండడం మీకు ఇష్టం లేదా? ఏదో బెచ్చం ఎత్తుకుంటూ ఇలా బతికేస్తున్నాం. ఆ దుర్మార్గుడు కంట్లో పడి బూడిదయ్యే బదులు మీరు ఊ అంటే చాలు, మేము పాకిస్తాన్కి వెళ్ళి అడుకుంటాం మేడం. మేడం, ఇంతకీ ఎలక్షన్ లో నిలబడడానికి నాకు ఏం అర్హత ఉందని?
ఆ తర్వాత చెప్తాను గాని చాంద్రాణి గుట్ట గురించి మీకేం తెలుసు? చాంద్రాన్ని గుట్ట గురించి ఏం తెలుసని మనల్ని అడుగుతున్నారా? వినండి సోదర సోదరీమణులారా, అన్ని ఏరియాల జనాలు మా ఏరియాకే నూనె కొనడానికి, చాక్లెట్లు కొనడానికి వచ్చి తీరాలి. ఉన్నవి 99 వీధులు, అందులో 36 వెజ్. అక్కడికి మేము వెళ్ళాం. 60 నాన్ వెజ్. పర్మనెంట్ గా మా అడ్డ అదే. మిగిలిన 3 వీధులకి మేము వెళ్ళనే వెళ్ళాం. ఈది కుక్కలుంటాయని వెళ్ళాం. గల్లీ గల్లీకి లైట్ స్తంభాలు ఉన్నాయి. లైట్లు వెలగో. వీధి వీధికి కుళాయిలు ఉన్నాయి. నీళ్లు మాత్రం రావు. 12 రేషన్ షాపులు ఉన్నాయి. అందులో 6 బోగస్. వచ్చిన బియ్యం కిరసనాయిలు నొక్కేస్తారు. ఇక ఒకటికి వెళ్ళాలన్నా, రెండుకి వెళ్ళాలన్నా ఎక్కడ పడితే అక్కడే చేసేస్తుంటారు. అన్నీ అక్కడే తర్వాత ఏంటంటే చేసేస్తుంటారు. 30% జనం మాత్రమే న్యాయంగా బతుకుతున్నారు. 70% మాత్రం దొంగనా కొడుకులు వీళ్ళగా. I mean మనలాగా. లాగా. మీకు తెలిసిన దాంట్లో 1% కూడా ఆ భూపతికి తెలీదు. నువ్వు ధైర్యంగా ఎలక్షన్లో నిలబడు, ఏం జరిగినా నేను చూసుకుంటాను. నువ్వు 100% ఎలక్షన్లో గెలుస్తావు. మన ప్రీతమ నాయకుడు అమ్మ తల్లి చలపదానికి జై. 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 నాకు అపోనెంట్ గా ఆఫ్టర్ ఆల్ ఒక బిచ్చగాన్ని ఎలక్షన్ లో నిలబెడతారా? వాడు నిలబడలా, అది నిలబెట్టింది. ఇదంతా అవసరమా మనకి? వాడు ఓట్ల కోసం అడుక్కు తింటే నువ్వు అడుక్కు తింటావా? వాడు ఓట్ల కోసం కాళ్ళు పట్టుకుంటే నువ్వు కాళ్ళు పట్టుకుంటావా? ఆ ముష్టి నా కొడుకుని లేపేయమంటావా? ఏయ్, నీ చేతిలో నా సింతకాయ ఏంద్రా? చేతిలో బటన్ సాగు పెట్టుకొని తిరుగుతున్నావా ఏందే? వెళ్ళి మటన్ కొట్టు పెట్టుకో. ఎలక్షన్ టైంలో అపోజిషన్ క్యాండిడేట్ ని మర్డర్ చేస్తే సింపతి ఎవరికి వస్తుందే? అసలే వాడు అమ్మ తల్లిని అడుగు తినేవాడు. ఏ బోపతే చూడు, వారం వద్యం తిది జోసి అని కరెక్ట్ గా చూసుకుని ఎలక్షన్ బరిలోకి దిగో. నిన్ను గెలిపేయటానికి నేను ఆ విషయం నాకు తెలుసు నరసింహ. జనం నా మొహాన్ని గుర్తు పెట్టుకుని నాకు ఓటు గుద్దాలంటే దానికో సింబల్ కావాలిగా. సూర్యుడు ఆల్రెడీ సూర్యుడు గుర్తు తమిళనాడు పాండిచ్చేరిలో ఓ పార్టీకి ఉంది కదయ్యా. దీపం గుర్తు. ఆ దీపం గుర్తు పెట్టుకున్న వాళ్ళందరూ ఆరిపోయారు. అది వద్దులే. ఏ బోపతే, నీ ఫేస్ కి ఆ గుర్తుకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. సోనకం కుక్క గురు. కుక్క ఏ సింబల్ ఆఫ్ ఏ సిన్సియారిటీ. కుక్కనంత తక్కువ అంచనా వేయకు బాసో. చూడు, అక్క సెంటిమెంట్ సినిమాల్లాగా కుక్క సెంటిమెంట్ సినిమాలు కూడా సూపర్ హిట్ అయినాయి. అంతెందుకు, మన సినిమా యాక్టర్ రమ్యోళ్ళ రమ్య రోజుకు 100 సార్లు ముద్దిచ్చేదే ఆ బుజ్జి ముడ కుక్కకే. ఆ సింబల్ గనక నువ్వు పెట్టుకుంటే నీ బతుకు బంగారమే. ఆలోచించుకో, ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే, ఐ లైక్ ఇట్. ఏకదమ్ ఓకే. సిటీలో పోస్టర్స్, బ్యానర్స్, హోర్డింగ్స్ లో అన్నింటి మీద ఓట్ ఫర్ భూపతి, ఓట్ ఫర్ డాగ్. వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు. నరసింహ, అడుక్కు తినేవాడు కూడా నాలాంటి వాడితో పోటీ పడుతున్నాడు. ఏం కర్మ పట్టిందిరా దేశానికి? అనవసరంగా రెచ్చిపోకు. హలో హలో, నీకేం అర్హత ఉంది బాబు? నాకేం తక్కువ? లుచ్చగాడివి, కంత్రి గాడివి, లోఫర్ గాడివి, బద్మాష్ గాడివి. ఏ యాంగిల్లో చూసినా మగాళ్ళ కనిపించవేట్రా నువ్వు? మీసం కూడా లేదు, నీకెవడ్రా ఓటేసేది? ఈ అమ్మ తల్లి గాళ్ళతో మనకేంది మాటలు? వీళ్ళకి కూడు లేదు గూడు లేదు. ఎవరైనా పాసిపోయిన సద్యను ముష్టేస్తే వాసన పీల్చుకుంటే వెళ్ళే ఏతవలు. ఏ నవ్వండి నవ్వండి నవ్వండి. అమ్మ తల్లి రాయిలా ఏంటి? చూడమ్మ తల్లి, 2 రూపీస్ ప్లీజ్. అసలు నీకు సపోర్ట్ ఎవరు? ఉధర్ देखो,
ట్రాలీ ముష్టెదవల్ని నాకు పోటీగా నిలబెట్టి పగ తీర్చుకుంటున్నావా? దీనికే షాక్ అయ్యావా? ఈ ఎలక్షన్ ముగిసిన తర్వాత మీ అందరి కథ ముగిస్తాను. ఉమ్. చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుండి పోటీ చేసిన అమ్మా తల్లి చలపతి గారు తన సమీప ప్రత్యర్థి అయిన భూపతి గారి మీద 3,56,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. మేడం, ఏ వృత్తిలో ఉన్నవాడైనా సరే తన జీవితంలో ఒక మంచి లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటే ఆ లక్ష్యాన్ని సాధించగలడు అనడానికి మీ మాటలే నిదర్శనం. సంతోషం. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకండి. చెప్పండి మేడం. మీరెవరిని చూడకుండా మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన జనాన్ని ఎప్పటికీ మోసం చేయొద్దు. అయ్యో, ఎన్నటికీ అలా చేయను మేడం. మన చాంద్రాయణగుట్ట జనం బాగుండాలని, వాళ్ళకి మేలు జరగాలనే మంచి ఉద్దేశంతో మీరు నన్ను ఎమ్మెల్యేని చేశారు. మీ పేరు నిలబెడతాను మేడం. అందరు నాయకులకి ఆదర్శంగా ఉంటాను మేడం. చాలా సంతోషం. ఇక నేను వెళ్ళొస్తాను మేడం. మంచిది. వస్తాం మేడం. ఉమ్. పదండి. దిలీప్, ఆ కేసు చూడు. ఓకే మేడం. నాన్న, ఇక్కడికి అమ్మా, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఏ ఉద్దేశంతో నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను, ఆ ఉద్దేశం ఈరోజు నువ్వు నెరవేర్చావమ్మా, నెరవేర్చావు. ఇన్ని రోజులు కిరణ్ బేడి నా కూతురని చెప్పుకునేవాడిని. ఈ రోజు నుంచి నేను కిరణ్ బేడీకి తండ్రినని గర్వంగా చెప్పుకుంటానమ్మా. నా కూతురు పేరు నిలబెట్టావు, నా కూతురు పేరు నిలబెట్టావమ్మా. నేను మీ కూతుర్ని కానా నాన్న? అయ్యో అయ్యో, అంత మాట అనొద్దమ్మా, అంత మాట అనొద్దు. నువ్వు మా ఇంటి మహాలక్ష్మి అమ్మా, మహాలక్ష్మి. మేడం, గ్యాస్ తీసుకెళ్ళి లోపల పెట్టు బాబు. ఇంత త్వరగా ఇంటికెళ్ళి ఎన్నాళ్ళైందో. వెంటనే వంట చేయమని అమ్మకు ఫోన్ చేసి చెప్తాను. చేయి నాన్న. హలో శారదా, చెప్పండి. నేను నీ కూతురు ఇంటికి వచ్చేస్తున్నావు. మంచి చేపల పులుసు చేసి పెట్టు. అలాగేనండి, మీరు త్వరగా వచ్చేయండి. మీకు ఇష్టమైనవన్నీ వండుతాను. కూతురుతో మాట్లాడుతున్నావా అమ్మా? నాన్న, సేమియా పాయసం. అలాగే అలాగే, చేపల పులుసు వద్దుట, సేమియా పాయసం చేసి పెట్టు. హలో హలో, ఎవరు నువ్వు? నేను మీ ఆత్మీయుణ్ణే. చనిపోయిన మీ అమ్మాయితో ఇంత ప్రేమగా మాట్లాడటం చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తుంది. ఏమైంది నాన్న? ఏది ఇలా మాట్లాడు. హలో. ఎక్కడో పాలకొల్లు ఫుట్పాత్ మీద బతికేదాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ నమ్మించి, చట్టాన్ని నమ్మించి ఇదే కిరణ్ బేడి అని చెప్తే నువ్వు కూడా అది నమ్మేసి ఇంత ప్రేమాభిమానాలు వలకపోస్తున్నావేంటే? మీ కూతురు చేతుల్లో పవర్ ఉంది కదా అని మా వ్యవహారాలన్నింటినీ ఫినిష్ చేయాలని బాగా ట్రై చేసింది. అందుకే ఈ చేతులతోనే దాన్ని నరికేసి బూడిద చేసేశాం. చెప్పొద్దురా. నాన్న, ఆ రౌడీ నాగ మన ఇంట్లో ఉన్నాడు నాన్న. ఆ బూడిదిని మీ ఆయనకిచ్చి ఏదో ఒక ఏట్లో కలపమంటే ఇంకెవరితోనో అమ్మాయిని తీసుకొచ్చి డబుల్ యాక్షన్ సినిమాలాగా మాకే కథలు చెప్తున్నాడు తెలుసా? అంతా నాకు తెలుసు. బిడ్డను పోగొట్టుకుని నా భార్య కంటతడి పెట్టకూడదు, దాని మనసు బాధపడకూడదు. చట్టాన్ని కాపాడుకుంటానని శపథం చేసిన మహా వ్యక్తి నా భర్త. ఈ సమాజాన్ని రక్షించడానికి, నీలాంటి దేశద్రోహుల్ని హతమార్చడానికి నా భర్త సృష్టించిన వజ్రాయుధం రా నా బిడ్డ. ఆ వజ్రాయుధాన్ని ధ్వంసం చేసి దాని బూడిదని ఏట్లో కాపడానికి నేనొచ్చాను. ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నావురా?
దాన్ని వెతుక్కుంటూ ఈ ఇంటి దాకా వచ్చావంటే అదంటే నీకెంత భయమో తెలుస్తుంది. ఏమైందమ్మా? చెప్పమ్మా. ఇప్పటికే ఒక కూతుర్ని పోగొట్టుకుని అనాథనయ్యాను. ఇంకొక కూతుర్ని పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఫోన్ ఇలా ఇవ్వమ్మా. హలో శారదా, శారదా మాట్లాడు శారదా. శారదా వద్దమ్మా, వద్దమ్మా, ఆగమ్మా, నా మాట వినమ్మా, వద్దమ్మా, ఆగమ్మా, అయ్యో వద్దమ్మా, ఉన్నమ్మా, అమ్మా ఉండమ్మా. శారదా, శారదా, అయ్యో శారదా, శారదా, శారదా. కొట్టకమ్మా కొట్టకమ్మా, ఆడోళ్ళ కోపం తగదు. కోపమే గ్యాస్ కి హార్ట్ అటాక్ కి కారణం. మన ఇద్దరం కాంప్రమైజ్ అయిపోదాం. చెయ్యవు. పోతే పోనీ అర్థమే కదా, మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోదాం. ఫ్రెండ్షిప్ డే అనుకుందాం. ఏది చెయ్యవు. పోనీ పోనీ వాళ్ళని బీట్ చేయి, నీకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తా. లెఫ్ట్ పోనీరా, లెఫ్ట్ పోనీ, వాడు పాల్గొట్టేద్దాం. బాగుందన్నా? సూపర్. హలో డిసోజా, వెళ్ళండ్రా వెళ్ళండ్రా, వెళ్ళి దాన్ని పట్టుకోండిరా. నీ అబ్బా నా మొహం చూస్తారా? ఇది పట్టుకో, పోరా పో.
నీకు అయినా నీ బండి ఎక్కడో నాది గుర్తు తక్కువ. నా కర్మరా అయినా ఇప్పుడైనా సరిగ్గా నడుపుతావు ఏంటని అరుస్తావు? అసలు వినపడతా లేదా గుండు గీసుకుంటావు అప్పుడైనా వినపడుతుంది. హలో పోలీస్ కమిషనర్ గారా? అబ్బా కరెక్ట్ టైంకి ఫోన్ చేశారు. అసలు ముఖ్యమైన విషయం ఏమిటంటే త్వరగా పోనీ తల్లి శాంతించు తల్లి శాంతించు పోనీ 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 దుర్గా శాంతి డిస్కో శాంతి విజయ్ శాంతి అమ్మా శాంతి పోతే ఏంట్రాదే కలకత్తా కారేలాగా రెచ్చిపోతుంది పోదాం పదరా పారిపోదాం పద పద అరెస్ట్ చేయండి. పోతే నేనేరా పోలీసులు రమ్మని చెప్పింది. యు ఆర్ అండర్ అరెస్ట్. పాలకొల్లు భాగ్యలక్ష్మి అలియాస్ కిరణ్ బేడి అలాగే కిరణ్ బేడి తండ్రి అయిన హెడ్ కానిస్టేబుల్ వెంకటప్పయ్య ఇద్దరూ కలిసి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడిని హత్య చేసినందువలన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారిరువురిని రేపు న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు పోలీస్ కమిషనర్ జయసింహ తెలియజేశారు. వదలకండి వాళ్ళిద్దరిని రండ్రా వేసేద్దాం.
న్యాయాలు తీర్మానించే నా చేత్తోనే గన్ పట్టుకునేలా చేశారు. కిరణ్ బేడి మీద మీరు పెంచుకున్న అభిమానాన్ని ఆవేశంగా మార్చుకోవద్దు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు. న్యాయాన్ని రక్షించడానికి మేమున్నాం. ఇది న్యాయస్థానం. దీన్ని అవమానించకండి, గౌరవించండి. దయచేసి అందరూ వెనక్కి వెళ్ళండి. వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి, వెళ్ళండి. ప్లీజ్ ప్రొసీడ్. ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకటప్పయ్య కిరణ్ బేడి గారిని పోలీస్ ఆఫీసర్ని చేసింది డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో. దానికి కిరణ్ బేడి గారు సహకరించలేదు. ఆ టైంలో పాలకొల్లులో పిక్ పాకెటింగ్ చేసే ఈ భాగ్యలక్ష్మి చూడ్డానికి తన కూతురులా ఉండడం వల్ల ఈమెని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళిద్దరూ కలిసి కిరణ్ బేడిని హత్య చేశారు. కిరణ్ బేడి స్థానంలో ఈ భాగ్యలక్ష్మిని కూర్చోబెట్టి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్నే చీట్ చేశాడు యువర్ ఆనర్. నిజాయితీ పరురాలైన కిరణ్ బేడిని హత్య చేసిన ఈ హంతకులిద్దరిని సెక్షన్ 302 ప్రకారం కాదు, ఈ ప్రజలందరి సమక్షంలో ఉరితీయాలి యువర్ ఆనర్. ఆర్డర్, ఆర్డర్. ఈ హంతకుల నిజస్వరూపాలను బయటపెట్టిన ఆ ముగ్గురు పెద్ద మనుషుల పెద్ద మనసును తమరు గుర్తించి శాసనసభ ముందు రాతి కాదు 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 కంచు విగ్రహాలను నిలబెట్టాలని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. ఏమ్మా, నీ తరపున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? ఇలాంటి కేసుని ఎవరు టేకప్ చేస్తారు యువర్ నేనున్నాను మిలాడ్. హలో, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం దారి ఇవ్వండి. దారి, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం దారి ఇవ్వండి. మిలాడ్, మిలాడ్, నేనున్నా. కొంచెం దారి ఇవ్వండి. నేనున్నా మిలాడ్. ప్రొసీడ్. పోయి దీని తరపున వాదించడానికి సిగ్గులేదురా నీకు? జనాలు చెప్పులు విసిరేసిన ఈ కేసు వాదించాలని వచ్చావే, నీకు సిగ్గుగా లేదా? విత్ యువర్ కైండ్ పర్మిషన్ మిలాడ్. సిగ్గుదేనికి మై డియర్ లాయర్ ఫ్రెండ్. మన ప్రియతమ నాయకురాలు ఇందిరాగాంధీని కాల్చి చంపారు. నేరస్తులెవరో మనందరికీ తెలుసు. అయినా వాళ్ళు నిరపరాధులంటూ 10 ఏళ్లు వాదించారు. ఎవరు? మన లాయర్లే. అలాగే రాజీవ్ గాంధీని హత్య చేసిందెవరో తెలిసి కూడా వాళ్ళని రక్షించాలని చూసిందెవరు? మన లాయర్లే. వాళ్ళు నిరపరాధులని వాదించింది కూడా మన లాయర్లే. పార్లమెంటులో బాంబు పెట్టారు. కానీ మొన్నటి వరకు వాళ్ళు నిరపరాధులని వాదించింది మన లాయర్లే. సమాజంలో నేరస్తులు, దొంగలు కావలసినంత మంది ఉన్నారు. ఉన్నారా? ఉన్నారు. ఎందుకని? మనలాంటి లాయర్లు వాళ్ళని రక్షించడం వల్ల. మిలాద్, అంత పెద్ద కేసులతో పోల్చి చూస్తే దిస్ సీమ్స్ టు బి ఏ పెట్టి కేస్ మిలాద్. అందుకని వాళ్ళ నేరం నిరూపించేంత వరకు వాళ్ళు నేరస్తులు కాదు, నిందితులు మాత్రమే. బేస్డ్ ఆన్ దట్ ఈ నిందితుల తరఫున వాదించదలుచుకున్నాను. అండ్ దీస్ ఆర్ మై డాక్యుమెంట్స్ మిలాద్. మిలాద్, నా ల్యాండ్ ఫ్రెండ్ ఇందాక అన్నట్టు ఆ ముగ్గురి తాలూకు కంచు విగ్రహాల్ని అసెంబ్లీ ముందర తర్వాత పెట్టొచ్చు, కానీ అంతకన్నా ముందు వాళ్ళని బోన్లో ప్రవేశపెట్టండి. భూపతి, నరసింహ, డిసౌజా. నమస్కారం గురు. కోర్టుకు పెట్టండి. నమస్కారం. చూడండి, ఆ బోన్లో ఉన్న ఆవిడెవరో మీకు తెలుసా? ఎందుకు తెలీదు? మన కిరణ్ బేడిని చంపిన పాలకొల్లు భాగ్యలక్ష్మి. కాదు, కిరణ్ బేడి అని నేనంటాను. లేదు సార్, కిరణ్ బేడి ఖచ్చితంగా చచ్చిపోయింది. ఈమె పేరు భాగ్యలక్ష్మి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? కిరణ్ బేడి చనిపోయింది కాబట్టి. కిరణ్ బేడి చనిపోయిందని మీకెలా తెలుసు? అరే మేము చూసాం సార్. ఏం చూసారో కోర్టుకు చెప్పండి. సార్, ఈవిడ కిరణ్ బేడిని చంపడం మా కళ్ళారా చూశాం సార్. బాగా మేనేజ్ చేసావు. ఎక్కడ? వరంగల్, హైదరాబాద్. వరంగల్, హైదరాబాద్, వరంగల్, హైవే, హైవే. కన్ఫ్యూజనా? నో నో కన్ఫ్యూజన్. ఏదో ఒకటి చెప్పండి. మెదక్, వరంగల్, హైదరాబాద్ హైవే. పాయింట్ మే ప్లీజ్ బి నోటెడ్ మిలాడ్. మీరు మెదక్ ఎందుకు వెళ్ళారు? ఫామ్ హౌస్ పర్చేజ్ చేయడానికి. ఫామ్ హౌస్. ఓకే. మీరందరూ మెదక్ వెళ్తుండగా ఈవిడే కిరణ్ బేడిని హత్య చేయడం మీరు కళ్ళారా చూసారా? చూసాం. ఏ టైంలో? మధ్యాహ్నం. పొద్దున్నే. పొద్దునే. మీరు నోరు మూసుకుంటారా? మధ్యాహ్నం. అగైన్ కన్ఫ్యూజన్.
పొద్దున, రాత్రి, మధ్యాహ్నం. పాయింట్ మే ప్లీజ్ బి నోటెడ్ మిలాడ్. ఏంటి మై లర్న్ ఫ్రెండ్, హోంవర్క్ సరిగ్గా చేయించలేదా? కిరణ్ బేడిని హత్య చేస్తూ ఉండగా మీ ముగ్గురు అక్కడే ఉండి ఎవరూ రక్షించడానికి వెళ్ళలేదు. ఎమ రైట్? అది 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 ఎందుకు వెళ్ళలేదంటే నాకు అర్థమైంది. డిఫికల్ట్ మై లార్డ్. పాపం ఆ సందర్భంలో చాలా భయపడి ఉంటారు, అందుకే వీళ్ళేం సహాయం చేయలేకపోయారు. అవును, దుర్గాదేవిలా చాలా కనిపించింది. చూడండి. భయంకరంగా ఉంది. చూడండి, కిరణ్ బేడిని హత్య చేసినప్పుడు ఈవిడ చేతుల్లో ఏ ఆయుధం ఉంది? కత్తి. గుడ్, వెరీ గుడ్. కనీసం ఇప్పటికైనా మీ ముగ్గురు ఓ అండర్స్టాండింగ్ వచ్చారు. అవును సార్. పాపం చనిపోయిన కిరణ్ బేడికి మీరు ఏ సహాయం చేయలేకపోయారు. కనీసం బాడీనైనా పోలీసులకు అప్పగించవచ్చు కదా? అంత ఛాన్స్ ఎక్కడ ఇచ్చిందండి? ఈవిడే కాల్ చేసి బూడిచ్చేసేసింది. బూడిద. మిలాద్, అంటే బాడీ మొత్తం కాలి బూడిదయ్యే వరకు మీరందరూ అక్కడే ఉన్నారు, రైట్? అదే అంటే మిలాద్, హత్య జరుగుతూ ఉండగా చూస్తూ నిలబడ్డాం, శవం కాలి బూడిదయ్యేంత వరకు ప్రత్యక్ష సాక్షుల్లా చూస్తూ నిలబడ్డామని వీళ్ళు చెప్తున్న కట్టుకథలు వినడానికి చాలా బాగుంటాయి మిలాద్. జడ్జి గారు, జడ్జి గారు, ఇది కట్టుకథ కాదు. కిరణ్ బేడిని చంపుతుండగా చూసింది నిజం. మిస్టర్ నమ్మండి. భూపతి, మీకు కొడుకు ఉండాలి కదూ? అతను ఎంతో బాగా చూసుకున్నారు కదూ, ప్రాణప్రదంగా. అలాంటి కొడుకు, పైగా వంశోద్ధారకుడు, ఈ మధ్యనే చనిపోయాడు, రైట్? మిస్టర్ భూపతి, లుక్ ఎట్ మీ. నిజానికి మీ కొడుకు చనిపోలేదు, హత్య చేయబడ్డాడు. ఆ విషయం మీకు తెలుసు. ఎవరు హత్య చేశారు? భూపతి, ఇటు చూడండి. ఎవరు హత్య చేశారు? మీ కొడుకును హత్య చేసింది ఎవరో మీకు తెలుసు. హత్య చేసింది ఎవరు? హత్య చేసింది ఎవరు? లుక్ ఎట్ మీ భూపతి. మీ బిజినెస్ కి అనుక్షణం అడ్డుపడింది ఎవరు? మీ ఈ స్థితికి కారణం ఎవరు? దానిలా బతుకుతున్న భూపతి అధోగతి పాలవడానికి కారణం ఎవరు? మీ ఒక్కగారు కొడుకు హత్య కారణమైన వాళ్ళని ఏం చేశారు? చంపేశాను. మీ వంశోద్ధారకుని హత్య చేసింది ఎవరో మీకు తెలిసిన తర్వాత వాళ్ళని మీరు ఏం చేశారు భూపతి? ఏం చేశారు చెప్పండి. చంపేశాను. చంపేశాను. ఉద్దేశపూర్వకంగానే చంపేశారా? చంపేశాను. అయితే కిరణ్ బేడిని హత్య చేసింది మీరే. నేనే చంపేశాను. చంపేశాను. లేదు, ఇతను పిచ్చాడు. ఇతను చంపలేదు. నేను పిచ్చోండి. నేను పిచ్చోండి. దట్స్ ఆల్ మిలాడ్. ఇతను పిచ్చాడు. ఇతను నిజంగానే పిచ్చాడు. జడ్జి గారు, ఇతను ఎవరిని చంపలేదు. కిరణ్ బేడి అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని హత్య చేసినందుకు ఈ ముగ్గురు హంతకులకి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించడమైనది. కానిస్టేబుల్ వెంకటప్పయ్య ఉద్దేశం మంచిదైనప్పటికీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం తప్పు. దేశ రక్షణకే సేవ చేసే ప్రతి వ్యక్తి పోలీసేనని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ ఆధునిక హక్కు ప్రకారం భాగ్యలక్ష్మి మరియు కానిస్టేబుల్ వెంకటప్పయ్యలకు కోర్టు క్షమాభిక్ష ప్రసాదిస్తూ 6 నెలలు సాధారణ జైలు శిక్ష విధించడమైనది. భాగ్యలక్ష్మిలోని సేవా దృక్పథాన్ని పరిగణనలోకి తీసుకుని శిక్షానంతరం ఐపీఎస్ పరీక్ష పాస్ అయి పోలీస్ శాఖలో ఉన్నతమైన పదవులు అలంకరించడానికి అవకాశం కల్పించవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశించడమైనది.